మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. రేపు లేదా ఎల్లుండి టీడీపీ ఎన్డీఏలో చేరనుంది. పొత్తులో భాగంగా బీజేపీకి 5 లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. లేదంటే 4 లోక్సభ 1 రాజ్యసభ 8 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్తారు. ముంబై పర్యటనలో ఉన్న అమిత్ షా రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. రేపు లేదా ఎల్లుండి టీడీపీ ఎన్డీఏలో చేరనుంది. పొత్తులో భాగంగా బీజేపీకి 5 లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. లేదంటే 4 లోక్సభ 1 రాజ్యసభ 8 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్తారు. ముంబై పర్యటనలో ఉన్న అమిత్ షా రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? తుది దశకి చేరుకున్నాయనుకోవచ్చా? రేపు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు కదా, అప్డేట్స్ ఏంటి శివ? అసలు మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి కూడా పొత్తు దాదాపుగా ఖరారైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు, లేకపోతే 8 అసెంబ్లీ 5 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దానికి భారతీయ జనతా పార్టీ కూడా అంగీకారం తెలిపింది. ఒకవేళ లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే జనసేనకి 3 ఇస్తున్న నేపథ్యంలో ఒకవేళ మార్పులు చేర్పులు కనుక జరగాల్సిన పరిస్థితి ఏర్పడితే వచ్చే సంవత్సరం జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో 1 రాజ్యసభ స్థానాన్ని, 4 లోక్సభ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపింది. దాదాపుగా జనసేన, బీజేపీ కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక దఫాలుగా బీజేపీ పెద్దలతో ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. రేపు మధ్యాహ్నం తర్వాత వీరిద్దరు కూడా కలిసి ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే కలిసి ఢిల్లీ వెళ్తారా, విడివిడిగా ఢిల్లీ వెళ్తారా అనేది అయితే స్పష్టత లేదు. రేపు రాత్రి సమయంలో, అంటే రేపు రాత్రి 8 గంటల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో వీరిద్దరు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎల్లుండి అంటే 8వ తేదీ కానీ 9వ తేదీ కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి చేరబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పాత మిత్రులంతా కూడా ఎన్డీఏలోకి వస్తున్నారని చెప్పి కూడా బీజేపీ ముఖ్యమైన నేతలు చెప్తున్న నేపథ్యంలో చాలా పార్టీలు, దేశంలో ఉన్న వివిధ పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతా ఉంది. పొత్తులకు సంబంధించి దాదాపుగా తుది దశకు చేరుకుంది. అధికారికంగా ప్రకటన మాత్రమే ఇక తరువాయిగా మిగిలింది. సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు రేపు సాయంకాలం ఢిల్లీ వెళ్ళి అమిత్ షా, నడ్డాతో భేటీ అవుతారు. భేటీ తర్వాత ఎన్డీఏలో లాంఛనంగా చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత 10, 11 తేదీల్లో కూడా 3 పార్టీలు కలిసి ఒకేసారి చివరి జాబితాని, ఏదైతే ఇప్పటికీ 99 మంది అభ్యర్థులు ప్రకటించారో మిగిలిన 76 మంది అభ్యర్థులని ఒకేసారి ఒకే విడత ప్రకటించాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రాత్రికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే రాష్ట్రాల పర్యటనలో ఉన్నారో ఆ పర్యటన ముగించుకొని బాంబే నుంచి ఈ రోజు రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఎల్లుండి కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. అలాగే 8, 9 తేదీలో బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం, కోర్ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈలోపే ఎవరైతే ఎన్డీఏ భాగస్వాములకు రాబోతున్నారో వారందరినీ కూడా, మిత్రులందరినీ ముందుగానే చేర్చుకొని ఆ రోజు సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇవాళ రేపు బీజేపీకి సంబంధించి ఎన్నికల కమిటీ ఒకటి సమావేశం అవుతుంది. సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ చేరుకున్నారు. సో ఆమె పిలుపు రావడం, ఆ తర్వాత వీరిద్దరు చేరడం, ఇట్లా వరుసగా ఢిల్లీ నుంచి పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.